బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహాసమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులంతా తరలిరండి. డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహాసమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే. వివరాల కోసం 9866797729 లేదా 995995023001 ఈ నంబర్లకు సంప్రదించగలరు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద ఆశ్రమం అష్టలక్ష్మి దేవస్థానం శ్రీకృష్ణ యోగా మందిరం నందు కార్తీక వన సమారాధన మరియు 516 మంది దంపతులతో శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. వందలాది మంది బ్రాహ్మణ కుటుంబాలు తరలిరాగా అత్యంత వైభవంగా కార్తీక దామోదర శతాధిక రుద్రాభిషేకం, బ్రాహ్మణ కార్తీక వన సమారాధన మరియు శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి ఋత్వికులు బ్రహ్మశ్రీ ఫణికుమార్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత కథ విధానం చేశారు. ఆ తర్వాత అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి రూపు, అన్నవరం ప్రసాదం, మండపారాధన వస్త్రం సమర్పించిన తదుపరి 2000 మంది బ్రాహ్మణ బంధువులతో షడ్రుచులతో వన సమారాధన వైభవంగా జరిగింది. సమితి జిల్లా అధ్యక్షులు గుడ్లదొన వాసుదేవరావు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ నిర్వహణలో జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘ కార్యనిర్వాహక అధ్యక్షుడు కురిచెటి లక్ష్మీనారాయణరావు, కోశాధికారి దుద్దుకూరు రమేష్, సంయుక్త కార్యదర్శి జిల్లెళ్లమూడి నారాయణరావు, యువజన విభాగ కార్యదర్శి జీవి సుబ్రహ్మణ్య శర్మ, కార్యవర్గ సభ్యులు మద్దులపల్లి శ్రీధర్ శర్మలతో పాటు కార్యవర్గ సభ్యులు మరియు మహిళా విభాగ సభ్యులు శ్రీమతి ఇనమన మొళ్లూరు జయలక్ష్మి, కార్యదర్శి శ్రీమతి సురభి ఉమాదేవి, ఉపాధ్యక్షులు శ్రీమతి నడాదూర్ ప్రతిభారాణి, శ్రీమతి బొట్ల గూడూరు నాగలక్ష్మి, ఉత్తర మహిళా కార్యవర్గ సభ్యులు మరియు ఏరియా వైజ్ అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు, బ్రాహ్మణ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కలశానికి పైభాగంలో కూర్చున్న వాళ్ళందరికీ కలశానికి పైభాగం తూర్పు భాగం ముందు భాగం క్షమించాలి, ముందు భాగం శుక్రుడు తూర్పు వైపు అంటే మీకు కలశానికి మధ్యలో శక్తి
వస్త్రంలోనే శివుడు ఎక్కడ చంద్రుడు ఎక్కడ ఉంది అయినా భయపడవద్దు. శివుడు వస్త్రం మధ్యలో కలశాలు వస్తారు. శివుడి తర్వాత వరుసగా ఒక్కొక్క గ్రహం చెప్తారు. గ్రహాలు పడకండి. ఇదే మొత్తం ఈ వస్త్రం ఎక్కడ వేసినా పట్టదు. ఆవాహయామి దక్షిణ వైపు అకారక గ్రహం ఉంటుంది. త్రికోణాకారం ఉదాహరణ సంప్రాప్తే ఉదాహరణ ఉదాహరణ ప్రవక్షామి